హ్యాపీ 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 ఈస్టర్, హ్యాపీ 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 ఈస్టర్, హ్యాపీ 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 ఈస్టర్, హ్యాపీ 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 ఈస్టర్. ప్రేమమూర్తికి స్వాగతమిదే, శాంతిదాతకు హారతులివే, విశ్వదాత్రికి పండుగ ఇదే, సర్వజాతికి రక్షణ ఇదే. ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, మనిషిని మోక్షం చేర్చేందుకు మరణమునే ఓడించాడు. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, మనిషిని మోక్షం చేర్చేందుకు మరణమునే ఓడించాడు. ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి ఉడుమల జోస్పినమ్మ, కీర్తిశేషులు ఉడుమల రాయపరెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జోస్పినమ్మకు మరియు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పుట్టినరోజు జరుపుకుంటున్న సమికారెడ్డి మరియు ప్రిసిల్లా రెడ్డిలకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, జోసెఫ్ రెడ్డి, ప్రిసిల్లా కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు, ముమ్మడి థోమస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలిని శ్రీమతి ముమ్మడి సుందరమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసన అపోస్తలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారు సమర్పిస్తున్నారు. అమెరికా చార్లెట్ బాసాని మేరీ జసింత గారికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, పోతిరెడ్డి సునీల్ సాధనలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి పునరుత్థానుడైన క్రీస్తు ప్రతిమను సమర్పించిన దాతలు గుంటూరు మేత్రాసనం పాతిరెడ్డిపాలెం విచారణ నుండి కొండవీటి గోవా శౌరయ్య, విలియం మేరీ, కె లిల్లీ పుష్ప, బాలరాజు, పాప శౌరయ్య, ఝాన్సీ సుశీలమ్మ, దేవయ్య, శాంతకుమారి, రాయన్న, జయప్రసాదు, జ్యోతి, బాలశౌరీలు, సుందర్రాజులకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాడేపల్లి విచారణ మరియు కోల్బే పూజ క్యాండిల్ వర్క్స్ వారు ఈస్టర్ క్యాండిల్ని దివ్యవాణి వారందరికీ కూడా ప్రత్యేకంగా ఇచ్చినందులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఇసుకపల్లి శౌరి, మాణిక్యమల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దు మాత విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని భీంపల్లి రామబ్రహ్మం, మీనాకుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కేతవరపు జేమ్స్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, కుమారునికి చదువుల యందు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ బి మోహన్ రావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆగ్నెస్, మేరీ, బి శ్యాంబాబు, విజయ్ కుమార్, బి అనిల్ బాబు, భారతి, బి రాజేంద్రబాబు, పనీశ్యామలకు మరియు మనవళ్ళు మనవరాళ్లకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని
మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ సుధాకర్ రెడ్డి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని చికాగో, అమెరికా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ చిత్తల ఈశ్వరమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ జిడుగు శాంతారాం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జిడుగు తులసిరాం, శైలజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అలైక్య మదన్లకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని, అలైక్యకు దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ళ చెరువు విచారణ ఏరువ బాలరెడ్డి కిడ్నీ సమస్య నుండి త్వరగా కోరుకోవాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని సృజనారెడ్డి మరియు ఏరువ రవికుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఉడుమల రాయపరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, జ్ఞానసుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ కుటుంబంలో దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమార్తెకు మంచి ఆరోగ్యం, ఆమె అన్ని సమస్యల నుండి బయటపడాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దీవెనబోయిన జోసెఫ్ నాయుడు, స్వరాజ్యలక్ష్మి సమర్పిస్తున్నారు. ఈనాడు ప్రత్యేకముగా తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విశ్వప్రకాష్ను దేవుడు దీవించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆడ్రియన్ మరియు ఆడ్రియన్ జోసెఫ్ రొజారియులకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉత్థాన పండుగ రోజున మన వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా దేవాతి దేవుని ముందు ఉంచుతూ ఈ బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను. హల్లెలూయా. అతనికే సదా మహిమయు అధికారమును చెల్లునుగాక. లూకా శుభవార్త 24వ అధ్యాయము 34వ వచనం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ కూడా మొట్టమొదటిగా క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మరి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ విశేషమును, ఆయన ఎందుకోసము మనందరి కోసము మరణించి ఉన్నాడు, మరణంపై విజయాన్ని పొంది ఉన్నాడు అనేటువంటి ప్రత్యేక అంశంను ధ్యానం చేయబోయడానికి ముందుగా క్రీస్తు ప్రభువే తొలి మృత్యుంజయుడు. ఈ లోకములో ప్రతి ఒక్కరూ మరణిస్తారు, ప్రతి ఒక్కరు ఎన్నో బాధలకు లోనై మరణానికి గురి అవుతుంటారు. కానీ మరణముపై విజయము సాధించి లేచినటువంటి మొట్టమొదటి ఏకైక తొలి మృత్యుంజయుడు క్రీస్తు ప్రభు మాత్రమే. అదే ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ పునరుత్థానాన్ని మనందరికీ కూడా ఇస్తానని చెబుతున్నాడు. నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పునరుత్థానం అవుతారని క్రీస్తు భగవానుడు సెలవిస్తున్నాడు. కాబట్టి బలి పూజలో మనమంతా పాల్గొనుచుండగా ప్రభువు యొక్క పునరుత్థానములో భాగమివ్వమని ప్రభువుని మనసారా వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమా, భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకించుము, మా మనవి నాలకించుము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్ము వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా, గ్లోరియా గ్లోరియా గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమా, భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవము రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపితీవి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును కొనియాడుచున్న మేము
నీ ఆత్మ ద్వారా నూతన ఉత్తేజమును, కాంతివంతమైన నూతన జీవమును బడైనట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాస్కా పండుగ ఆదివారము. మొదటి పఠనము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొని ఉంటిమి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరిని సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరిచెను. ఎలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపించలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలననియు సాక్ష్యమియ్యవలననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ఇశ్రాయేలీయులు పలుకుదురుగాక. అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనమందరము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. ప్రభు తన కుడి హస్తముతో సాహస కార్యములను చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోవును, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఒగ్గడింతును. అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. రెండవ పఠనము. మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు, అచ్చట క్రీస్తు ఉండును. పునీత పౌలు కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు
దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా హల్లెలూయా, మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. నీ వాక్యమే నా జీవిత గమ్యం హల్లెలూయా హల్లెలూయా. నీ మాటలే నా ఆత్మకు శాంతి హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నా జీవిత గమ్యం, నీ మాటలే నా ఆత్మకు శాంతి. పునరుత్థానమే నా విశ్వాసం, అదియేగా నా జీవితం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఆదివారము తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాతి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచూ ఉండెరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడి ఉండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచట పడి ఉన్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల్లో నుండి సజీవుడిగా లేవవలనను లేఖనమును వారప్పటికి గ్రహింపలేకపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా
క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. క్రైస్తవత్వము అనగానే ఒక్క మాటలో చెప్పాలంటే పునరుత్థాన జీవితం. మన జీవితంలో అనేక మార్లు పడిపోవటం, శ్రమలకు గురి కావడం, శోధనలకు పడిపోయి దేవునికే కొన్ని మార్లు దూరముగా వెళ్ళినటువంటి క్షణాలు ఎన్నోసార్లు ఉంటూ ఉంటాయి. అయితే వాటినన్నిటినీ కూడా లేచి మరోసారి ప్రభువుకు హత్తుకొని జీవిస్తాను, ప్రభువుతో పాటు పునరుత్థానం అవుతానని నిశ్చయము చేసుకోవడమే నిజమైనటువంటి పునరుత్థానమని గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే పునరుత్థానము లేక క్రైస్తవత్వము లేదు. పునరుత్థానము లేక క్రైస్తవత్వం అనేటువంటిది లేదు అని మనము గమనించాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, తెల్లవారక ముందే, ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ మరికొంతమంది స్త్రీలు యేసు ప్రభు యొక్క పార్థివ దేహమునకు శుద్ధి చేయ నిమిత్తము వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. అప్పుడు వారి మదిలో కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఈ విధముగా ఉన్నవి. వారిరువురు కూడా సమాధి దగ్గరికి వెళుతున్నటువంటి క్షణములో ఏమి మాట్లాడుకున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు, మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క సమాధికి అడ్డముగా పెట్టినటువంటి అంత పెద్ద రాతిని స్త్రీలమైనటువంటి మనము ఏ విధంగా తొలగించగలము, చాలా పెద్ద రాయి, ఆ రాయిని ఎలా తొలగించగలము అని వారు మొట్టమొదటిగా ఆలోచన చేస్తున్నారు. అలా ఆలోచన చేసి సమాధి దగ్గరికి వచ్చేసరికి అప్పటికే రాయి తొలగించబడి ఉన్నది. అప్పుడు వారిలో ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యం, ఎవరు క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళారు? బహుశా దొంగతనం చేసి ఉన్నారేమో, లేకుంటే దొంగతనం చేయడంలో క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళడంలో వాళ్ళకేంటి లాభం అని వారిలో ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ పార్థివ శరీరమైనటువంటి దీన్ని తీసుకుని పోకుండా అక్కడ విలువైనటువంటి నార వస్త్రమును లెనిన్ అని చెబుతున్నారు, దానిని తీసుకుని వెళ్తారు కదా, దానిని మరీ అమ్మితే ఎంతో డబ్బులు వస్తుంది, కానీ దాన్ని తీసుకుని వెళ్లకుండా క్రీస్తు ప్రభు యొక్క శరీరమును ఎందుకు తీసుకుని వెళ్ళారు అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంకనూ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇద్దరు సైనికులు సమాధికి కావలిగా ఉన్నారు. వారి యొక్క కనులను మూసి కూడా ఎలా ఈ శరీరమును వారు తీసుకొని వెళ్ళారు అని, శరీరానికి, క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి ఏమైంది అని వారిరువురు కూడా ఆలోచన చేస్తున్నారు. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, తెల్ల వస్త్రమును ధరించినటువంటి ఒక యువకుడు, మనం విన్నటువంటి వాక్యంలో వింటున్నాం, తెల్ల వస్త్రాన్ని ధరించినటువంటి ఒక యువకుడు వారితో ఈ మాటల్ని చెబుతున్నాడు. నజరేయుడగు యేసుక్రీస్తు మరణముపై విజయాన్ని సాధించి ఆయన పునరుత్థానుడయ్యను, హల్లెలూయా హల్లెలూయా అని ఆయన చెబుతున్నాడు. దీన్ని మార్కు శుభవార్త 16వ అధ్యాయం 5 నుండి 6 వచనాల్లో వింటూ ఉన్నాం. ఆయన శరీరము మృతుల్లో నుండి లేపబడినది, ఆయన లేచి ఉన్నాడు అని ప్రియ సహోదరి సహోదరులారా ఆ యువకుడు చెప్పినప్పుడు వారు నమ్ముతూ ఉన్నారు. దానికి చిహ్నముగాను మరి దానికి సాక్ష్యముగా ఈనాడు మనం చూస్తున్నటువంటి ఖాళీ సమాధి, అంటే శరీరం ఉండాల్సినటువంటి చోట శరీరం లేక ఖాళీగా ఉన్నది. దాని యొక్క అర్థము క్రీస్తు భగవానుడు సజీవుడిగా మరణముపై విజయాన్ని సాధించాడనేటువంటి సంకేతమును ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఎంటీ టూమ్ అని చెబుతున్నారు. ఖాళీగా ఉన్నటువంటి సమాధిని మనం చూస్తున్నాం. అంటే ప్రభువు అక్కడి నుండి లేచాడు, పునరుత్థానమయ్యాడు, సజీవుడిగా సజీవమైనటువంటి దేవుడని ఆయన నిరూపించుకున్నాడు అనేటువంటి గొప్ప సంకేతమును, ఆదర్శమును దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఇప్పటికీ కూడా జెరూసలేము నగరములో యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగానే ఉంది. ఎందుకంటే జీవము, సజీవం అనేటువంటిది నిత్యము, అనునిత్యము ఉండవలసినటువంటి సాక్ష్యముగా అది ఉంటూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. అది మాత్రమే కాదు, చరిత్రను గమనించినట్లయితే ఈజిప్ట్ రాజులైనటువంటి ఫరో రాజులు కావచ్చు, రోమా రాజ్యముకు సంబంధించినటువంటి సీజర్ చక్రవర్తులు కావచ్చు, భారతదేశ రాజులు కావచ్చు, బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు రాణులు ఎవరైనా కావచ్చు, కానీ ఫ్రాన్స్ దేశానికి కూడా సంబంధించినటువంటి చక్రవర్తులు కూడా ఉండవచ్చు, కానీ వాళ్ళ సమాధులు ఖాళీగా లేవు. ఇది యేసు ప్రభు యొక్క సమాధిలో ఖాళీగా ఉంచడంలో ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత. దీనిని గమనించాలి. అందుకే క్రీస్తు భగవానుడు సజీవుడిగా లేచాడు అనడానికి ఇది ఒక సంకేతముగా మనకు ఉపయోగపడుతుంది, ఒక మాదిరిగా మనకు ఉంటుంది. కాబట్టి మన జీవిత పరీక్షల్లో కూడా మనము సాధించగలం. జీవితంలో ఏర్పడేటువంటి కొలతలు
ఇవన్నీ కూడా ఎంటీ టూమ్, ఖాళీగా ఉన్నటువంటి అన్నీ కూడా నింపబడతాయి. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఏ విధంగానైతే పొంది ఉన్నాడో మనము కూడా పునరుత్థానాన్ని పొందుతామని గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకను గమనించినట్లయితే ఆయన చెబుతున్నాడు స్వయముగా, ఈ దేవాలయమును, ఈ శరీరం అనేటువంటి దేవాలయమును నాశనం చేసినట్లయితే 3 రోజుల్లో నేను తిరిగి లేస్తాను, దీన్ని మళ్ళీ నిర్మిస్తానని చెప్పినటువంటి విధముగానే ఆయన ఈరోజు మృత్యుంజయుడిగా మన మధ్య నిలిచి మనకు సాక్ష్యాన్ని ఇస్తూ సజీవమైనటువంటి దేవుణ్ణి నేనేనని చెబుతున్నాడు. మనం ఎన్నోసార్లు ఒక పాటను పాడుకున్నాం, గీతం గీతం జయ జయ గీతం. అందులో ప్రధానమైనటువంటి చరణం, చూడు సమాధి, మూసి ఉన్నటువంటి సమాధి అది ఖాళీగా ఉంది, దాన్ని బట్టి మనం గమనించాలి అని మనం గమనించుకొని మన జీవితాలను కూడా పునరుత్థాన క్రీస్తు ప్రభు వైపుకి మళ్లించగలిగినప్పుడు దేవుడు మనల్ని కూడా పునరుత్థానులను చేస్తున్నాడు. ఇంకా ప్రియ సహోదరి సహోదరుల, రెండవ ప్రత్యేకమైనటువంటి విషయం, వేదాంతపరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సమాధి ఖాళీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ సమాధి అనేటువంటిది ఖాళీగా ఉండదో అప్పుడు క్రైస్తవత్వానికి అర్థం అనేటువంటిది ఉండదు. క్రైస్తవత్వమే అర్ధరహితం. క్రీస్తు ప్రభువు చిందించినటువంటి రక్తధారలు వ్యర్థముగా పోతూ ఉన్నాయి. అందుకే దేవుడు సజీవుగా లేచాడు కాబట్టి అది ఆ సమాధి ఖాళీగా ఉంది. ఇదే మన విశ్వాసము, దీనినే మనము ప్రకటించాలి, దీనినే మనము విశ్వసించాలి. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఖాళీ సమాధి మనకు ప్రత్యేకమైనటువంటి 3 విశిష్టమైనటువంటి వరములను ఇస్తూ ఉంది. వాటి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఖాళీ సమాధి క్షమాపణ వరముతో మనల్ని దీవిస్తూ ఉంది. గమనించినట్లయితే మగ్దల మరియమ్మ ఇంకా ఇద్దరు ముందుకు వెళ్ళి తొంగి చూసినప్పుడు అక్కడ 2 దేవదూతల్ని చూస్తూ ఉన్నారు. మీరు కూడా మన యొక్క ఖాళీ సమాధిలో చూసినట్లయితే 2 దేవదూతలు అక్కడ ఉంటూ ఉన్నారు. దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమకాండము 25వ అధ్యాయము 15 నుండి 18 వచనాలలో వాగ్దాత మందసమును గురించి మనం వింటూ ఉన్నాం. ఆర్క్ ఆఫ్ కవెనెంట్. అక్కడ కూడా మందసములో ఏమేమి ఉన్నాయి అని గమనించినట్లయితే ప్రత్యేకముగా ఈరోజు మనకు కావలసినటువంటి విధంగా వాగ్దాత మందసములో 2 దేవదూతలు ఉన్నారు. ఈరోజు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, తల వైపున ఒక దేవదూత, కాళ్ళ వైపున మరొక దేవదూత ఖాళీ సమాధిలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వాగ్దాత మందసములో కరుణ సింహాసనం, సీట్ ఆఫ్ మర్సీ, మర్సీ సీట్ అని చెబుతారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు కరుణను ప్రవహించేటువంటి, కరుణను అందించేటువంటి సిరులు అక్కడ నుండి మొదలయ్యాయి. క్షమాపణ అనేటువంటిది అక్కడ నుండి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతను గమనించి మన పాప పరిహారము కోసం మనల్ని క్షమించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభువైనటువంటి దేవుడు మనలందరినీ కూడా సీట్ ఆఫ్ మర్సీ నుండి మనకు కరుణ ధారణని ఆయన ఇస్తూ ఉన్నాడు. అందుకే మనం ఇంకా కొన్ని వచనాల ద్వారా వింటున్నాం. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో క్రీస్తు ప్రభువు లేవటం ద్వారా, ఆయన సమాధి ఖాళీ కావటం ద్వారా మన పాపములు పరిహరించబడుతూ ఉన్నాయి. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు రక్త ధారల ద్వారా మనము క్షమాపణ పొందుతున్నాం. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఖాళీ సమాధి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు భగవానుడు మొట్టమొదటి వరముగా క్షమాపణ వరముతో మనల్ని దీవిస్తున్నాడు. మరి 2వ వరం, ఈ ఖాళీ సమాధి నుండి మనం పొందుతున్నటువంటి 2వ వరం ఏమిటంటే రిడెంప్షన్, రక్షణ వరం. గమనించినట్లయితే యోబు గ్రంథము 19వ అధ్యాయము 23 నుండి 25 వచనాల్లో స్వయముగా యోబు గారే కొన్ని వచనాలని మనతో చెబుతున్నాడు. వాక్యమును వినడానికి ప్రయత్నం చేద్దాం. యోబుకు రాసినటువంటి గ్రంథము 19వ అధ్యాయము 23 నుండి 25 వచనాలు. ఎవరైనా నా పలుకులను గ్రంథమున వ్రాసి ఉంచినచో, లేదా వానిని ఉలితో రాతిపై చెక్కి పదిలపరిచినచో ఎంత బాగుండును. ఆయనను నా విమోచకుడు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయనను నా విమోచకుడు సజీవుడు. యోబు గారే స్వయముగా చెబుతున్నాడు. అయితే దానికి ఉన్నటువంటి నేపథ్యమును మనం గమనించినట్లయితే ఆయనకు పిల్లలు, ఆస్తులు, సంపదలు ఇవన్నీ కూడా ఉన్నవి. ఇవన్నీ చూసి ఎంతో సంతోషముగా ఉంటున్నటువంటి జీవితంలో సైతాను ఆయనకు ఎదురుపడి, ఇదిగో దేవునితో అది చెబుతూ ఉంది, నీవు ఆయనను ఎక్కువగా ఆశీర్వదించావు కాబట్టి యోబు ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఒకవేళ
ఆయన సిరి సంపదలని, ఆయన బిడ్డలని, ఆయన సంపదలని, ఆయన ఖ్యాతిని, ఆయన పేరు ప్రఖ్యాతులని నీవు తీసుకొని వెళితే నిన్ను ఇదే విధంగా ఆయన స్మరించడు అనేటువంటి ఒక సవాల్ని ఇస్తూ ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్య వైరము పెరగడం ద్వారా పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆస్తులు పోతున్నాయి, ఎద్దులు పోతున్నాయి, కుమార్తెలు అందరూ అన్నీ పోగొట్టుకున్నటువంటి సమయంలో భార్య సహితము ఆయనను సరిగా అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుడిని విడనాడలేదు యోబు. ఆ సమయంలో ఆయన చెబుతున్నాడు, నేను ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాను, ఎందుకు ఇంత విశ్వాసమును ప్రకటిస్తూ ఉన్నాను అని చెబుతూ, నేను చెప్పబోయేటువంటి ఈ మాటలను ఎవరైనా గ్రంథస్థం చేస్తే ఎంత బాగుండును, రాతి పైన రాస్తే ఎంత బాగుండును అని చెబుతూ, నా విమోచకుడు, నేను నమ్మేటువంటి దేవుడు సజీవుడు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఖాళీ సమాధి ద్వారా మనం పొందుతున్నటువంటిది ఈ రిడెంప్షన్, రక్షణ. రక్షించడానికి ప్రభు అయినటువంటి దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు. రక్షించడం కోసమే ఆయన మనల్ని తన పైన భారములన్నిటిని కూడా అంగీకరిస్తున్నాడు. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క దైనందినటువంటి జీవితమును గమనించినట్లయితే కొన్ని విషయాలని ఆయన సొంతము కాదు, అయితే కొంతమంది దగ్గర తీసుకున్నాడు. ఉదాహరణకు గమనించినట్లయితే ఈ లోకములో జన్మించడానికి కోసమై మరే తల్లి యొక్క కడుపును లేకుంటే ఉదరమును, గర్భమును ఆయన అప్పుగా తీసుకున్నాడు. ఇంకా గమనించినట్లయితే మరణించడానికి సమాధిని, జోసెఫ్ అరిమత్తయి అనేటువంటి ఆయన యొక్క సమాధిని కూడా ఆయన తీసుకొని ఉన్నాడు. బాలయేసుగా జన్మించడానికి పశువుల తొట్టిని, వేరే వారికి సంబంధించినటువంటి దానిని ఆయన అంగీకరించాడు. ఈ విధముగా పాపము కూడా ఆయనది కాదు. అయినప్పటికీ ఎవరిదో పాపమైతే తను బాధలకు ఓర్చుకొని ఈ విజయమును మరణము పైన, పాపము పైన, శరీరము పైన, ప్రపంచము పైన, ప్రాపంచికము పైన, లౌకికము పైన ఆయన తనది కానటువంటి దాన్ని మీద వేసుకొని మోస్తూ ఉన్నాడు. ఈ విధంగా రక్షించాలనేటువంటి గొప్ప మనస్తత్వముతో, గొప్ప చిత్తముతో ఆయన ఉన్నాడు. ఆ విధంగా ఖాళీ సమాధి నుండి మనకు రక్షణ వరము అనేటువంటిది రెండవదిగా అబ్బుతూ ఉంది. మరి మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఖాళీ సమాధి నుండి మనకు వస్తున్నటువంటి వరం ఏమిటంటే నిత్య జీవితం, ఇటర్నల్ లైఫ్ అని చెబుతారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మార్తమ్మతో యేసు ప్రభు చెబుతున్నాడు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు మరణించరు, నేనే పునరుత్థానమును, నేనే ఐ యామ్ ద రిజరక్షన్ అని ఆయన చెబుతున్నాడు. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఖాళీ సమాధి నుండి లేచి మృత్యువుపై ఆయన విజయమును చేకూర్చుకొని మృత్యుపై విజయాన్ని సాధించి మనము కూడా ఇలాంటి శక్తులను కలిగి ఉంటామని ఈరోజు మనకు నేర్పుతున్నాడు. అందుకే మన దైనందినటువంటి జీవితంలో ఏర్పడేటువంటి కొరతలు దేవునికి సమర్పణ చేద్దాం. శరీరము ద్వారా మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని దేవునికి సమర్పణ చేద్దాం. మరణ భయముతో, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మళ్ళీ వస్తుంది మళ్ళీ వణికిస్తుంది అనేటువంటి భయముతో, మరణ భయముతో మనమంతా కూడా ఉన్నాం. అన్నిటినీ కూడా సరిచేసేటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు క్రీస్తు భగవానుడు. కాబట్టి విశ్వసించుదాం. మొట్టమొదటిగా విశ్వసించుదాం, మారు మనసు పొందుదాం, క్రీస్తు ప్రభువుతో పాటు పునరుత్థానాన్ని సొంతం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచూ ఉన్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనతైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగయుగముల పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకు మృతులకు తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనం నొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరిస్తున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర దయామయులైన తండ్రి, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగలు మేమంతా భాగస్థులమై పునరుత్థానాన్ని అనుభవిస్తూ ఉండగా సజీవుడైనటువంటి దేవుడు సజీవముగా లేచి మాకు జీవమును వసగుతున్నటువంటి ఈ పండుగను మేము కొనియాడుతుండగా మా పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యస్త్రీలను, ఉపదేశులను, ఉపాధ్యాయులను మీకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబమును ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా దివ్య గ్రంథ పఠనముల ద్వారా ఎంతోమందికి ఊరటను కలిగించేటువంటి సందేశమును మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఖాళీ సమాధి ద్వారా క్షమాపణ వరమును, రక్షణ వరమును మీరు మాకు అందిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రభు, అదేవిధంగా నిత్య జీవితం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వరముతో కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ఈ 3 వరములతో మేము దీవించబడి మీతో పాటు పునరుత్థానమయ్యేటువంటి భాగ్యమును మాకివ్వమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధితో ఎంతోమంది మరోసారి బాధపడుతున్నారు. భయమేస్తుంది ప్రభువా. మరి ఈ సమయంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. కరోనాకు కావలసినటువంటి మందులను, టీకాలను కనుగొనేటువంటి శక్తిని శాస్త్రజ్ఞులకు, ప్రపంచ దేశాలకు వసగి ప్రభువా, భయం లేనటువంటి పరిస్థితుల్లో జీవించినట్లుగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి మూలనిధి దాతల కోసం, మరి ప్రత్యేకంగా దివ్యవానికి సహకారం అందిస్తున్నటువంటి దాతల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, తమ యొక్క దాతృత్వము నుండి వారు ఎంతో కొంత పక్కన పెట్టి మీ దివ్యమైనటువంటి పరిచర్య ఇంటింటా జరగాలి, శుభవార్త ఇంటింట వెదజల్లబడాలి అనేటువంటి గొప్ప మనస్తత్వముతో మాకు సహాయం చేస్తున్నటువంటి ధర్మదాతలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. మరి ప్రత్యేకంగా ఈనాడు బలి పూజలో పూజాబలను సమర్పించినటువంటి వారి కుటుంబాలను, వారి ఉద్దేశాలన్నింటిని కూడా అంగీకరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మన యొక్క వ్యక్తిగత ప్రత్యేక అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిచే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు విరిసే ఈ శుభవేళ. ప్రేమతో మొసగే ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మొసగే ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మాకొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు, మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు. కన్న తండ్రి ఓ కాంతి ప్రదాత, తనువు మనసే కానుకలయ్యా
నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు విరిసి ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసి ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగి ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగి ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసి ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీసభ అద్భుతమైన విధముగా నూతన జన్మను పొంది పుష్టిగా పోషింపబడుచు ఉన్నది. పాస్కోత్సవ ఆనందములో నిండిన మనసులతో మేము నీకు ఈ బలిని సమర్పించుచు ఉన్నాము. కావున మా అర్పణలను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణము గావింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన ప్రభువా, ఎల్లప్పుడు నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర దినము, ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రె పిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానమును చేయుచు ఉన్నది. శక్తివంతులైన పరలోకపు వాసులను దూతల దళములను నీ మహత్తును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభు నామమున వేంచేయు
చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము.
నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న ఉడిమల రాయపారెడ్డి అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు మీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. రండి ప్రభు యేసు విందునకు,
ప్రభు దేహమి ఆహారము, ప్రభు రుదిరమి మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మరణము గెలచిన మన యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. పరమును వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే. మరణము గెలచిన మన క్రీస్తు ప్రతి హృదిలో నిలుచుటకై. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యెను లోకునరారండి. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యెను లోకునరారండి. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతోను కృపతోను కాపాడుము. తద్వారా పాస్కా పరమ రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరింపబడిన నీ శ్రీ సభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపద నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ప్రత్యేకమైనటువంటి పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క ప్రతిమను అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రతిమను గుంటూరు మేత్రాసనం పాతిరెడ్డిపాలెం విచారణ నుండి కొండవీటి గోవా శౌరయ్య, విలియం మేరీ, కె లిల్లీ పుష్ప, బాలరాజు, శౌరయ్య, ఝాన్సీ సుశీలమ్మ, దేవయ్య, శాంతకుమారి, రాయన్న, జయప్రసాదు, జ్యోతి, బాలశౌరీలు, సుందర్రాజులు వీరి కుటుంబ సభ్యులు మనకు దానం చేసి ఉన్నారు. మరి వారి కుటుంబమునకు దివ్యవాణి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈనాటి ప్రత్యేకమైనటువంటి
పాస్కా క్యాండిల్ని గుంటూరు మేత్రాసనం తాడేపల్లి విచారణ మరియా కోల్బే పూజా క్యాండిల్ వర్క్స్ వారు ఈస్టర్ క్యాండిల్ని మనకు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకముగా ఇసుకపల్లి శౌరి మాణిక్యమ్మ వారి ఆత్మ నిత్య విశ్రాంతి కలగాలని వారు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారి కుటుంబానికి సభ్యులకు మన దివ్యవాణి కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాం. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరుగెడెను, చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పడుగెడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటి